అస్సలం వాలేకుమ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖాజా కోయట్ బ్లాగ్స్. డిఎన్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, కోయట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అతని మీద అయితే కేసు అయితే పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇండియాలో సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అయితే నడుస్తాయి. ఈ కోయట్లో వచ్చేసి టిక్ టాక్ అయితే నడుస్తుంది అనమాట. ఆ టిక్ టాక్లో వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆవేదన అయితే అసలు చూడలేకపోతున్నాము. ఎందుకురా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు స్పందిస్తున్నారు. అతను చెప్పింది 100% తప్పు. ఇలా చెప్పడము చాలా తప్పు, ఆడవాళ్ళ గురించి ఇలా చెప్పడము చాలా తప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు అనమాట. డిఎన్ వర్మ పెద్ద ఆయన, నువ్వు ఎలా చెప్పావో కానీ అలాంటి మాటలు ప్రతి ఒక్కరు కూడా నీ మీద చాలా ఆవేదనతో అయితే ఉండారు. సో ఇంకోటి ఏమరా అంటే, కోయేట్ వాళ్ళ గురించి, ఇక్కడ డ్రైవర్ల గురించి, ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి ఇంత నీచంగా మాట్లాడిన వాడిని నిన్నే చూస్తున్నాము. ఇది వచ్చేసి పార్ట్ 1 లాగా పెడతాను. ఇలాగే పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలాగే వస్తూ ఉంటాయి చూడండి.